హాయ్ ఫ్రెండ్స్, చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. కేజీ చికెన్, అల్లం, మసాలా, ఉప్పు, కారం, పసుపు, పెరుగు, కేజీకి 2 ఎగ్స్, 2 నిమ్మకాయ ముక్కలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, బియ్యం పిండి, ఫుడ్ కలర్, కామ్ పౌడర్, కొత్తిమీర, కరివేపాకు. ఎలా కలపాలో చూద్దాం. ముందుగా చికెన్ వాటర్ లేకుండా మంచిగా వేసుకోవాలి గిన్నెలో. ఇంకా అల్లం వేసుకోవాలి, 2 స్పూన్ల అల్లం, కారం, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, మసాలా, నిమ్మకాయ పిండాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని కలిపితే ఈ ఉప్పు కారం అనేది ముక్కలకు మంచిగా పడుతుంది అన్నమాట. ఒక ఎగ్ వేసుకోవాలి. ఇందులో ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక అంతా ఈ మిశ్రమం మొత్తం మంచిగా కలపాలి. ఇలా ఇదంతా కూడా ముక్కలకు పట్టేలాగా కారం ఉప్పు అనేది మంచిగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు కామ్ పౌడర్, అంటే కప్పు కొంచెం తక్కువ, ఒక చిన్న బౌల్ బియ్యం పిండి, ముందుగా ఫుడ్ కలర్ని ఇలా వాటర్లో కలిపి ఉంచాలి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కొద్దిసేపు ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో ఒక అర్ధగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లోంచి తీసిన చికెన్ ఎలా ఇప్పుడు ఫ్రై చేయాలో చూద్దాం. ముందుగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా నూనె బాయిల్ అయ్యాక మంచి కాయాక దీంట్లో ఒక పీస్ వేయాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. చికెన్ పకోడీ